అందరికీ నమస్కారం. వస్తా అన్నీ చెప్తా. ఆడియో ఫంక్షన్ అని పిలవంగానే బిజీగా ఉన్న మా మీద అభిమానంతో వచ్చిన మా లిటిల్ బాస్ మెగా పవర్ స్టార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఇద్దరు అమ్మాయిల చిత్రం నా జీవితంలో మర్చిపోలేని తీయని అనుభూతి నాకు ఇది. ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్ నేను హైదరాబాద్లో అడుగుపెట్టినాక పరిచయమైన మొట్టమొదటి స్నేహితుడు 22 సంవత్సరాల కిందట. 22 సంవత్సరాల కిందట చూసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు చూసిన పూరి జగన్నాథ్ నాకు పెద్ద తేడా లేదు. నేను మారాను కానీ ఆయన మారలేదు. అది ఆయన గొప్పతనం. నా బాస్ పవన్ కళ్యాణ్ నీకు సినిమా చేస్తాను అని చెప్పగానే నాకు ఎమ్మటే ఎవరింటికి వెళ్తే పని అవుద్దా, ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే పని అవుద్దా అని ఒక్క నిమిషం ఆలోచించి పూరి జగన్నాథ్ ఎక్కడున్నాడని ఆలోచిస్తే ప్రసాద్ ల్యాబ్లో షూటింగ్ చేస్తున్నాడు. వెళ్ళి అన్న కళ్యాణ్ బాబు నాకు సినిమా చేస్తానంటున్నాడు, నువ్వు వస్తావు అంటే కాల్చే సిగరెట్ కింద పడేసి కారెక్కి నాతో పాటు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు. ఆ రోజున పూరి జగన్నాథ్ నా మీద చూపించిన కృతజ్ఞతకి నా హృదయపూర్వక ధన్యవాదాలు పూరి అన్న. అసలు నేను హైదరాబాద్ వచ్చింది మెగాస్టార్ చిరంజీవిని చూడటానికి. మెగాస్టార్ చిరంజీవిని పరిచయం చేసుకుందామని ప్రయత్నం చేస్తే చాలు అనుకున్నాను. మెగాస్టార్ దగ్గరికి వెళ్దామని ట్రై చేశా. శివాలయంలో నందీశ్వరుడు అన్నట్టు మెగాస్టార్ ముందు అరవింద్ గారు ఉంటాడు, కష్టం అని డౌట్ పడ్డా. ఆ నందీశ్వరుని క్రాస్ చేయటం ఈ జన్మకు అయ్యే పని కాదు అనుకున్నాను. కానీ కొణిదెల రక్తంతో బంధం పెంచుకోవాలని ట్రై చేశా. ఎవరా అని చూసా, మా సాంబయ్య వచ్చాడు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మా కులదైవం సాంబశివుడు, నా దైవం పవన్ కళ్యాణ్. (2006) అక్టోబర్ 24 మా ఊర్లో నేను ఇల్లు కట్టుకున్నాను షాద్నగర్లో. చిన్న చిన్న వేషాలు వేసి నేను గృహప్రవేశానికి అరవింద్ గారికి తెలియకుండా వెళ్ళి చిరంజీవి గారిని పట్టుకొని కార్డు ఇచ్చా. చిరంజీవి గారు వస్తాను అని చెప్పారు. కానీ నేను ఎవరికి చెప్పలా, మా అమ్మ నాన్నకి మాత్రం చెప్పా, అమ్మ చిరంజీవి గారు వస్తానంటున్నారు అని. నైట్ 11ంటికి ఒక ఆయన ఫోన్ చేశారు, చిరంజీవి గారికి బాగా బ్యాక్ పెయిన్గా ఉంది అన్నారు. కానీ ఎవరికి చెప్పలేదు. రెండో రోజు కరెక్ట్ 11ంటికి చిరంజీవి గారు షాద్నగర్ ఇక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరం బ్యాక్ పెయిన్తో మా ఇంటికి వచ్చారు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, నా జన్మలో నేను పైకి రావాలంటే వీళ్ళనే పట్టుకోవాలి అని. ఆ ఫిక్సేషన్ చూపులే పవర్ స్టార్ వైపు మళ్ళీ పవర్ స్టార్ మెలసగలుచుకున్న నేను ఇంకొకరితో తీన్మార్ తీసి ఉంటే నేను ఈరోజు షాద్నగర్లో ఏదో పని చేసుకుంటూ ఉండాల్సి వచ్చేది. తీన్మార్ తీయంగాలే పిలిచి మరో గబ్బర్ సింగ్ ఇచ్చి నన్ను బయటికి పంపించిన మహానేత పవన్ కళ్యాణ్. బన్నీ గారి గురించి చెప్పాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న నిర్మాతల బంగారు బాతు బన్నీ. బన్నీతో సినిమా చేస్తుంటే షూటింగ్ చేస్తాను అనిపించదు. నిజంగా ఈ ఇద్దరమ్మాయిల చిత్రానికి నేను న్యాయం చేయాల. దాదాపు 60 రోజులు షూటింగ్లో నేను లేను. బన్నీ గారు, పూరి జగన్నాథ్ గారు మా సినిమా, నా సొంత సినిమాని ప్లాన్ చేసుకొని వాళ్ళిద్దరూ తీసి ఈ సినిమా నాకు ఇచ్చారు. బన్నీ గారు బాగా జాగ్రత్తగా చూసుకుంటే బంగారు గుడ్డు పెడుతూ తీసుకొని జేబులో వేసుకోవచ్చు. బాతును కొయ్యాలని చూసామంటే ఎగిరిపోద్ది, దగ్గరలో కూడా రానివ్వదు. ఆ ఎఫెక్ట్ చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఆ గుడ్డునే నేను దాచుకున్నా కానీ పట్టుకోవడానికి నేను ట్రై చేయను కూడా. ప్రతి 2 ఏళ్ళకు ఒక గుడ్డు ఇస్తా అన్నారు. ఆయన మాట తప్పరని నేను అనుకుంటున్నాను. ఇది బన్నీ గారి కెరియర్లో నంబర్ 1 సినిమా. 100% ఇద్దరు అమ్మాయిలు ఆయన కెరియర్ చిరస్థాయిగా మర్చిపోలేని సినిమా ఇది. మా లిటిల్ బాస్తో త్వరలో సినిమా తీస్తున్నా. ఆల్రెడీ బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి. 2-3 రోజుల్లో అన్నీ మరి బాస్ అంతే. థ్యాంక్ యూ వినయ్ అన్న, నన్ను పిలవంగానే వచ్చినందుకు వినయ్ గారికి, మా హీరోయిన్స్ అమలాపాల్, క్యాథరిన్కి,
ఈ చిత్రానికి అద్భుతంగా ఎడిటింగ్ చేసిన నా తమ్ముడు శేఖర్కి, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకి, వండర్ఫుల్ కెమెరామెన్ చేసిన అమ్ముల్ రాథోడ్కి, కిచ్చా గారికి, ఓల్ యూనిట్కి, అలాగే నాతో పాటు నేను ఏ ఫంక్షన్ చేసినా వెన్ను నడిపిస్తున్న ఈ శ్రేయాస్ గ్రూప్ వారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా 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 ఎన్నో గబ్బర్ సింగిల్ తీయాలి, దానికి మీ ఆశీస్సులు కావాలి. నేను మీలో ఒకనే పవన్ కళ్యాణ్ అంతే ఇక్కడికి వచ్చా. మీరు మెగా ఫ్యాన్ మీద నమ్ముకోండి, నాలా మీరు ఎవడో అవుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దేవిశ్రీ ప్రసాద్ గారు, దేవి గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. గబ్బర్ సింగ్ ఆడియో కోసం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవి గారు నాకు మంచి ఆడియో ఇవ్వండి అన్నారు. మీ కెరీర్ బెస్ట్ ఆడియో ఇస్తుంటే రోజు ఆయన హింస పెట్టేవాడిని, దేవి గారు అని. ఈ సినిమా కమిటీ రోజు మీరు నాకు డైలీ ఫోన్ చేయొద్దు, మీకు నంబర్ 1 ఆడియో ఇస్తాను చెప్పారు, ఎందుకంటే నా టార్చర్ తట్టుకోలేక. థ్యాంక్ యూ దేవి గారు, మీ సపోర్ట్ ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే మా టీవీ